భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు, రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ అభిమానులతో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగం అమలుపరిచి ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకొని ఇవాళ రాజ్యాంగాన్ని అమలు చేసి 76 సంవత్సరాలైనందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు భారతకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతోని ఉన్నారంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంతోనే కాబట్టి, అంతేకాకుండా ఇవాళ కొన్ని మతోన్మాద శక్తులు భారత రాజ్యాంగం మర్చే విధంగా ఎన్నో కుట్రలు పన్నుతున్నారు. అలాంటి సమయంలో మనమందరం కూడా ఒక తాటిపై ఉండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఇవాళ కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది. దయచేసి మనమందరం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా కళాశాలల్లో, పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఒక పాఠకగా భారత రాజ్యాంగాన్ని చదివించే విధంగా మనమందరం కూడా కంకణబద్ధమై పనిచేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం